మన ఇంట్లో వాళ్ళు లేదా మన కుటుంబ సభ్యులు మంచి వాళ్ళు కాదని, స్థిరంగా లేరని వదిలేసుకోలేరు కదా. చాలామంది ఊర్లో వాళ్ళు కానీ, చుట్టుపక్కల వారు కానీ వారిని వదిలేయండి, ఇంట్లో నుంచి తరిమేయండి చెప్తూ ఉంటారు. కానీ అలా ఇంట్లో వాళ్ళు చేయలేరు కదా. ఎందుకంటే మన శరీరంలో ఒక భాగం కుళ్ళిపోతే దాన్ని తొలగించలేని పరిస్థితిలో తొలగించలేం కదా. అంతే ఇంట్లో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు మన మనుషులైనప్పుడు వాళ్ళని ఎలా వదిలించుకుంటాం? అలా వదిలించుకోమని చెప్పేవాళ్ళది చాలా తప్పు. వాళ్ళింట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అరుస్తూ చెప్పే నిజం కంటే చెవులో చెప్పే అబద్ధానికి వాల్యూ ఎక్కువ. అబద్ధం నిజంలా ప్రచారం అవుతుంటే నిజాన్ని నిజమని నిరూపించుకోవడానికి చాలా తపన పడాల్సి వస్తుంది. ఎందుకంటే అరుస్తూ చెప్పే నిజాన్నైనా జనాలు నమ్మడం లేదు కానీ గుసగుసలాడే అబద్ధాలు మాత్రం ఈజీగా నమ్ముతారు. అందువలన నిజాన్ని నిజమని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని రోజులు పట్టొచ్చు, లేదా కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ అబద్ధం మాత్రం చాలా తొందరగా ప్రచారం అయిపోతుంది. ధర్మ మార్గంలో ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, కానీ అధర్మ మార్గంలో ఆటలాడుకుంటే మనకి కర్మం విడిచిపెట్టదట. కత్తిపోటు కంటే కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దేవుడు ఏదో ఒకరోజు నీతిగా వెళ్లే వాళ్ళకి మంచి చేస్తాడు. కానీ అధర్మంగా ఉన్నవారికి ఈరోజు కాకపోయినా రేపైనా కర్మఫలం అనుభవించక తప్పదు. అందువలన మనకి ఏదైనా నష్టం జరిగిందంటే ధర్మ మార్గంలోనే యుద్ధం చెయ్యాలి. యుద్ధము అంటే యుద్ధం కాదండి, ధర్మ మార్గంలోనే పోరాడాలి. అధర్మ మార్గంలో పోరాడితే వారికి మనకి ఉన్న తేడా ఏంటి? మన దగ్గర ఏముంది ఏం లేదు అని ఆలోచించడం కంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అని ఆలోచించడం మంచిది. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మన చుట్టూ మనుషులు ఉంటారో ఉండరో తెలియదు, కానీ మనం చనిపోయేటప్పుడు మాత్రం ఎంతమంది జనాలుంటే అంతగా చెప్పుకుంటారు. వాళ్ళని చూడడానికి చాలామంది వచ్చారు, వారికి చాలా పలుకుబడి ఉంది అనుకుంటారు. ఆ పలుకుబడి డబ్బును చూసి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మన మంచితనం వల్ల, మన మానవత్వం వల్ల కూడా ఆ పలుకుబడి వస్తుంది. దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఇదే ఈ సమాజం తీరు. అందువలన ఎవరైనా మీ అవసరం అనుకుంటే వారికి అవసరం తీర్చండి, కానీ వారి తత్వం ఎలాంటిదో కూడా తెలుసుకోండి. వారు అవసరానికి మిమ్మల్ని ఆసరా కోరితే తప్పులేదు, కానీ వాడుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వారితో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ విడిచిపెట్టినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఆడుకోవడానికి చూసినప్పుడు మనం వారితో ఎందుకు స్నేహం చేయాలి? వారి బంధుత్వాన్ని మనం ఎందుకు కోరుకోవాలి? మనం ఎవరినైనా కలిసినప్పుడు, అంటే బంధువులు కానీ స్నేహితులు కానీ మీట్ అయినప్పుడు ఏం చేస్తున్నావు అని అడగకుండా ఎలా ఉన్నావు అని అడగండి. అలాగే ఎంత సంపాదిస్తున్నావు అని అడగకుండా సంతోషంగా ఉన్నావా లేదా అని అడగండి. అలాగే పనిగట్టుకొని మరీ పలకరించండి, తప్పులేదు, మీ ఫ్రెండ్సే కదా. అలాగే పోయినప్పుడు ప్రేమ చూపించడం కంటే ఉన్నప్పుడు నేను నీకున్నాను అనే భరోసా ఇవ్వడం మంచిది. పోయేటప్పుడు చూపించే ప్రేమ ఎవరికి పనికొస్తుంది? ఉన్నప్పుడు చూస్తేనే కదా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులున్నారు అని వాళ్ళు చెప్పుకుంటారు. మనం ఏదైనా ఒక మంచి పని లేదా మంచి ఆలోచన, మంచి మాట మన మనసు నుంచి బయట పెట్టేటప్పుడు మనం నచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలా అన్నారని భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మనం చేసేది మంచి అయినప్పుడు ఎందుకు భయపడాలి? మన పనిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మన మంచి పక్క వాళ్ళకి ఎప్పుడూ నచ్చదు. ఎందుకంటే మనం ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు గనక మన మంచిని బయట వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అందువలన ఎప్పుడు కూడా మంచి చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం ఎక్కువగా లేదు. ఒక మనిషిని దూరంగా చూస్తే ఒకలా అనిపిస్తారు, దగ్గరగా చూస్తే ఇంకోలా అనిపిస్తారు. అలాగే ప్రతి విషయం కూడా అంతే. దూరంగా ఆలోచిస్తే ఒకలా ఉంటుంది, దగ్గరగా ఆలోచిస్తే ఒకలా ఉంటుంది. ప్రతి విషయానికి 2-3 అర్థాలు ఉంటాయి. దానిని మనం అర్థం చేసుకునే బట్టే ఉంటుంది. అలాగే అదే మనిషి, అంటే ఆ దూరంగా ఉన్న మనిషి కొన్ని రోజులు మనతో ట్రావెల్ చేస్తే
ఆ మనిషి మనకి మంచిగానే అనిపిస్తారు. అందువలన దేనిని కూడా వెంటనే చూసి డిసైడ్ చేయకండి. మనిషి క్యారెక్టర్ కానీ వస్తు విషయం కానీ కొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది. అందువలన ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. డబ్బుందని ఎదుటివారితో స్నేహం కావాలని పెంచుకోవాలనుకుంటే అదే డబ్బుందని మన దగ్గర లేదని ఏదో ఒకరోజు వదిలేస్తారు. అందువలన డబ్బును చూసి కాకుండా మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మన చిన్ననాటి స్నేహితులు. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి వాళ్ళు ఎప్పుడూ ఆపదలో ఆదుకుంటారు. డబ్బున్న ఫ్రెండ్స్ మన దగ్గర డబ్బు లేదని తెలిసినప్పుడు ఏదో ఒకరోజు వదిలేస్తారు. వాళ్ళు మంచి వాళ్ళైతే పర్లేదు, డబ్బుందని స్నేహానికి పోకూడదు. ఆ డబ్బు నీకెప్పుడూ ఉపయోగపడదు. నీలో ఉన్న ఆప్యాయత, అభిమానమే ఏదో ఒకరోజు నీకు సహాయపడతాయి. డబ్బుందని కొంతమందితో స్నేహం చేస్తారు. కానీ అదే డబ్బున్న వారు మనల్ని స్నేహితుల్లా కాకుండా బానిసల్లాగా చూస్తారు. అందువలన మన స్నేహితులను మానేసి కొత్తగా డబ్బుందని వేరే వాళ్ళతో స్నేహం చేయడం అవసరమా? మనం చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా మనతో ఆప్యాయంగా, అభిమానంగా ఉంటారు. మనకేదైనా బాలేనప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా సహాయం చేస్తారు. డబ్బున్నవారు డబ్బు సహాయం చేస్తారని ఎప్పుడూ అనుకోకండి. మన చుట్టూ ఉన్నవారు కనీసం తలో చెయ్యేసైనా మన ఆరోగ్యాన్ని కానీ మన కష్టాన్ని కానీ బాగు చేస్తారు. అందువలన మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని, చిన్ననాటి స్నేహితుల్ని ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. లైఫ్ని తేలిగ్గా తీసుకోకూడదు, అలా అని కష్టంగా తీసుకోకూడదు. ఇష్టంగా తీసుకోవాలి. లైఫ్లో కష్ట నష్టాలు అందరికీ వచ్చేవే. కష్టము నష్టము లేని మనిషంటూ ఉంటాడా? అందువలన చిన్న కష్టానికే బాధపడిపోయి, అలాగని చిన్న సంతోషానికే ఎక్కువ పొంగిపోయి కాకుండా లైఫ్ని సాఫీగా తీసుకోవాలి. ప్రతి మనిషికి కష్ట నష్టం తప్పదు. ఎంత డబ్బున్న వాళ్ళకైనా కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. వాటికే మనం బాధపడిపోకూడదు. లైఫ్ అనేదే కష్ట నష్టాల సమ్మేళనం. నేను దురదృష్టవంతుడిని, నువ్వు అదృష్టవంతుడివి అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏది అదృష్టం, ఏది దురదృష్టం? ఎదుటి వాళ్ళ మీద పడి ఎప్పుడూ ఏడకూడదు. ఎందుకంటే ప్రతి మనిషికి అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుంది. నిజానికి కష్టపడకుండా ఏదీ రాదు. ఫ్రీగా ఎవరికైనా వస్తే అందరూ ఏ పని చేయకుండా హ్యాపీగానే ఉంటారు. అందువలన పని చేయకుండా ఏ ఫలితం రాదు. ప్రతిదాన్ని అదృష్టంగా ఎదుటివారి గురించి చెప్పకూడదు. వాళ్ళు కూడా కష్టపడితేనే వాళ్ళకి ఏదైనా ఫలితం వస్తుంది. దానికి అదృష్టం దురదృష్టం అంటూ ఉండకూడదు. మనకి కష్టం ఉండాలి, తర్వాత దైవం సపోర్టు కూడా ఉండాలి.